హే లియో, బయటికి వెళ్దామా? బయటకా? పద పద. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎయిర్పోర్టా? ఒక స్ట్రీట్ పప్పి అయిన నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్తున్నావా? ఓనర్, నువ్వు నిజంగా చాలా మంచోడివి. ఇక నీ మీద ఈగ వాలిన బెంగళూరు తగలబెట్టేస్తా. పద పద, త్వరగా పద. లేటుగా వెళ్తే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. అరే కరోడా, మేము ఈరోజు ఫ్లైట్ లో వెళ్తున్నాం. మనం ఫ్లైట్ లో ఎక్కడికి వెళ్తున్నాం? విండో సీట్ బుక్ చేసావు కదా. నాకు డిన్నర్ చికెన్ ఇస్తారా? మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ 16 కిలోమీటర్స్. కానీ వీడి ఎగ్జైట్మెంట్ చూస్తే 5 నిమిషాల్లో చేరుకోవాలనిపించింది. ఏ ఓనర్, లెఫ్ట్ లెఫ్ట్. ఓనర్, ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట, బోర్డులో మెన్షన్ చేశారు కదా. అది నాకు తెలుసు. ఫస్ట్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళి కార్ పార్క్ చేయాలి. ఓ అవునా, ఫ్లైట్ ఎక్కే ఎగ్జైట్మెంట్ లో ఇది మన కార్ అని మర్చిపోయా. హే లియో, ఇదే ఎయిర్పోర్ట్. వామ్మో, ఇదంతా లైట్లు, ఎంతో మంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇదే న్యూ ఎయిర్పోర్ట్. కాస్ట్ వచ్చేసి 5,000 కోట్లు. సంవత్సరానికి ఇక్కడ నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణించవచ్చు. దీన్ని గార్డెన్ థీమ్తో కట్టారు. ఓనర్, మళ్ళీ పార్కింగ్ కి ఎందుకు వెళ్తున్నాం? ఏదైనా కార్లో మర్చిపోయావా? త్వరగా రా, లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతాం. అబ్బే లేదు లియో, మనం ఫ్లైట్ ఎక్కడానికి రాలేదు, ఎయిర్పోర్టు చూడ్డానికి మాత్రమే వచ్చాం. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు నా బ్యాగ్ ప్యాక్ చేయలేదు, కానీ ఎగ్జైట్మెంట్ లో ఆలోచించలేదు. నేను నిజంగా ఒక ఫూల్. సారీ లియో, ఏదో ఒకరోజు తప్పకుండా ఫ్లైట్లో తీసుకెళ్తాలే. ఇదిగో నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్. సరే, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చావు కదా, ఈసారి నేను క్షమిస్తా. కానీ నెక్స్ట్ టైం నేను నిజంగా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి. అలా ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఆ తర్వాత ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక డిసప్పాయింట్మెంట్, కానీ చివరికి ఒక ఐస్ క్రీమ్తో అన్నీ ఓకే అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ యువర్ లియో.